హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఈరోజు అయితే చిన్న ఫుడ్ కర్రీ అయితే చేశాను. ఎలా చేశానంటే మీకు కూడా తెలియాలి. ఈరోజు మిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ వేసేసి అయితే ఫ్రై చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. చేసిన తర్వాత దీంట్లో మనం ఏదైనా కొద్దిగా టెర్మిక్ పౌడర్ వేస్తే కొద్దిగా మనకి ఏంటంటే ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. టెర్మిక్ పౌడర్ అంటే ఏంటి? పసుపు గుడ్డ. అది వేసినట్టయితే కొద్దిగా ఏంటంటే మనకు బ్రౌన్ కలర్ సాల్ట్ కానీ వేస్తే ఆటోమేటిక్ మన టేస్ట్ రావడానికి ఇది ఒక మంచి ట్రిక్ అనమాట. చాలామందికి తెలియదు. కొన్ని ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే టర్మిక్ వేసి ఫ్రై చేస్తే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది చాలా మగ్గుతుంది అనమాట. ఎందుకంటే ప్రతిదీ మన టర్మిక్ పౌడర్ కానీ చిల్లీ పౌడర్ ఇవన్నీ పచ్చిగా ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో మనము ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్ తీసుకుని వెళ్ళి దాంట్లో మనం వేయడమే. ఇలా ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్యాబేజ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇలా వేసుకుంటే మనము వేసిన తర్వాత కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది అనమాట. ఇది అయిపోయింది కదా. ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఒక కొరియండర్ పౌడర్ అనమాట, ధనియా పౌడర్ అంటారు. ఇది కొద్దిగా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఏంటి, చిల్లీ పౌడర్. కామన్గా ఇది ప్రతి కర్రీలో టేస్ట్ రావడానికి ఇది ఒకటి కొద్దిగా ఘాటు కోసం కొద్దిగా కారంగా ఉండాలి కదా, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా ఇది కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఉందంటే అయిపోయింది. ఇది మన దరిద్రం అనుకోవాలి. కానీ ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ మన బ్యాచిలర్ కాబట్టి ఇలాగ ఉంటుంది మనకి వంట. ఈ విధంగా మనం చేసుకుంటే అండి చాలా బాగుంటుంది. మనం నచ్చినట్టు వండుకోవాలంటే బయట ఎక్కువ ఫుడ్ తినకూడదు. ఇలా ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఇలా వండుకొని తింటే మన ఆరోగ్యంగా మంచిగా ఉండొచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చేసుకుంటూ తింటాం కాబట్టి బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఒకటి టమాటా జ్యూస్ అనమాట. కర్రీలో వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుని దీనికి ఉన్న టేస్ట్ వేరేగా వస్తుంది అనమాట. నార్మల్గా ఫ్రై చేసుకోవడం వేరు, టమాటా వేసుకుని వండుకోవడం వేరు అనమాట. బాగుంది కదా. ఈ విధంగా మీరు వండుకొని తినండి, ఒక బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది మనం వండుకున్న కర్రీ. ఇది ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.